पिछले कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है। पहले भी कुछ लोग अपने जान गंवाए हैं। आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है। इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है। ये बहुत चिंताजनक विषय है। इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं, ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं। आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं। इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं, हम बहुत कुछ नुकसान उठाना पड़ा है। आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है। इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है। यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है। आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ। इससे पहले भी मैं आपके लिए ये संदेश दिया था और आज भी दे रहा हूँ। कृपया इस संदेश का नज़रअंदाज ना करते हुए आप लोग हम जैसे हथियार छोड़कर आम जनता के बीच में आना है, संवैधानिक हिसाब से काम करना है। मैं पहले भी मेरा फ़ोन नंबर दिया था, वो फ़ोन नंबर आप मुझे कांटेक्ट कर सकते हैं। और दोबारा फ़ोन नंबर बताना है तो मेरा फ़ोन नंबर 8856038533 और एक बार 8856038533। धन्यवाद। ఈరోజు మావోయిస్ట్ అగ్రనాయకులు హెడ్మా అలాగే ఆయన భార్య మరియు నలుగురిని ఇవాళ ఎన్కౌంటర్ చేసి, దాని పేరు ఎన్కౌంటర్ కాదు, అది వాస్తవంగా వాళ్ళ ముఖ గుర్తులు అవన్నీ చూస్తే పట్టుకుని చంపినట్టుగా అనిపిస్తుంది. అది ఎన్కౌంటర్ పేరు పెట్టి చేసినటువంటి ఫేక్ ఎన్కౌంటర్గా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే కేసీఆర్ మన నరేంద్ర మోడీ గారు నిరంతరం మన బీహార్ ఎన్నికల్లో జంగిల్ రాజు పరిపాలన కావాలా, స్వరాజ్యం కావాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ జంగిల్ రాజు పరిపాలనకు నిదర్శనం ఇవాళ జరిగేటువంటి ఈ దేశంలో జరిగేటువంటి ఈ బోటికం ఎన్కౌంటర్లు కానీ, మతం పేరుతో జరిగే హత్యలు కానీ, ఇవన్నీ కూడా జంగిల్ రాజు పరిపాలనకి నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ జరిగేది కంటికి పన్ను, వంటికి పన్నులాగా ఇదంతా ఆ కాలంలో జరిగినటువంటి అలవాట్లు, ఆచారాలు, ఆ కాలంలో జరిగినటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో జరిగినటువంటి ఒక ఆటవిక పరిపాలన లాంటివి అవి. ఇవాళ ఏదైనా వాళ్ళు కేసు ఉంటే, ఇన్వాల్వ్ అయి ఉంటే, అది కూడా కొన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అందులో డౌట్ లేదు. మావోయిస్ట్ సోదరులు కూడా కొన్ని హత్యలు ఇవన్నీ పాల్గొన్నారు. సరే, వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి విచారణ చేయండి, వాళ్ళు జైల్లో పెట్టండి. ఆ విధంగా మీకు రాజ్యం మీది, రాజ్యానికి మీకు అనేక హక్కులు ఉన్నాయి, అవన్నీ వదిలేసేసి ఇవాళ చంపడమే ప్రధానంగా. ఈ కొద్ది రోజుల్లో అతను మన హెడ్మా వార్తలు కూడా వచ్చినాయి, ఆయన కూడా సరెండర్ అవ్వాలనే ఆలోచన కూడా ఉందని అంటారు. మరి సరే, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం ఇవ్వకుండా ఇట్లా చంపుకుంటూ పోయి దాని ద్వారా రేపు మార్చి 26 నాటికి ఇక మావోయిస్టులు లేకుండా చేస్తామన్న దానికి నిదర్శనంగా రుజువు చేసుకోవడానికి వరకు అరెస్టులు అవుతాం అన్న వాళ్ళని కూడా అరెస్టులు చేయకుండా ఆ పద్ధతిలో చంపుకుంటూ పోవటం అనేది ఇది
ఆటవిక రాజ్యం. ఆది మానవుల కాలంలో కూడా ఇటువంటిది జరిగి ఉండదు. ఇటువంటి పద్ధతులు పాల్పడ్డటువంటి వీటికి వాళ్ళు పెట్టిన ముద్దు పేరు ఎన్కౌంటర్. ఇది ఎన్కౌంటర్ కాదు, ఫేక్ ఎన్కౌంటర్. దీనిపై న్యాయ విచారణ చేయాలి. ఇప్పటికైనా సరే పాలకులు వాళ్ళకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఇది సిస్టమ్ ఎవరికైనా ఇది మంచిది కాదు. మళ్ళీ ఇది మంచి బలవంతాన అణిచివేయవచ్చు కొంతకాలం. మళ్ళీ ఎంత నువ్వు అణిచివేస్తే అంత అది రబ్బర్ బంతిలాగా మళ్ళా రివర్స్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి పాలకులని తెలియజేస్తూ నేను మీ అందరికీ నమస్కారంతో. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ప్రముఖ నక్సలైట్ నాయకుడు ఇర్ఫాన్, ఆయన భార్యను మరికొన్ని మంది నక్సలైట్ సోదరులను దుర్మార్గంగా కాల్చి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా ఇవాళ దుర్మార్గంగా ప్రభుత్వ దమన నీతిని కొనసాగిస్తూ ఉన్నారు. నక్సలైట్ వర్గాలు చర్చలకు సిద్ధం, సంప్రదింపులు చేయండి అని చెప్పి వారు చెప్పినప్పటికీ పదే పదే వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని తాళరాసి ఇవాళ దుర్మార్గంగా హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. మరి ఈ రోజు కూడా అలాంటి దుర్మార్గ చర్యలు పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటన పైన న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి వారితో సంప్రదింపులు జరపాలి. ఏవైతే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా సిపిఐ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అట్లు కాకుండా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా, పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా, ఆయుధాల ద్వారా సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఎన్నటికీ సమస్యలు పరిష్కారం చేయలేదు. ఎంతమంది నక్సలైట్ వెళ్ళిపోయినా సరే అది ఏదో రకంగా మరి తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్యలను ప్రధానం ఇప్పటికైనా సరే వారితో చర్చలు చేయాలి. వారి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఆ రకంగా కాకుండా మేము ఇదే పద్ధతిలో కొనసాగుతామంటే ప్రజలు తగు రీతులు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా సిపిఐ తరఫున హెచ్చరిస్తారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.